తెలంగాణలో ఒక అరుదైన జీవి కనిపించి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరు గ్రామంలో డెత్ హెడ్ హాక్మాత్ అనే ఒక అరుదైన చిమ్మట కనిపించింది. దీని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులు, వన్యప్రాణి నిపుణులు దీనిపై ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ చిమ్మటకు డెత్ హెడ్ హాక్మాత్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, దీని వెనక భాగంలో మనిషి పుర్రెను పోలి ఉండే ఒక ప్రత్యేక ఆకారం ఉంటుంది. ఆ గుర్తు కారణంగానే దీనికి ఆ పేరొచ్చింది. దీని శాస్త్రీయ నామం అచోనిటియా స్టాక్స్. ఇది హాక్మాత్ కుటుంబానికి చెందిన పెద్ద చిమ్మట. భారత్, నేపాల్, శ్రీలంక, దక్షిణాసియాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించిన చాలా అరుదుగా మాత్రమే దర్శనమిస్తూ ఉంటుంది. ఈ చిమ్మట గురించి మరి ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా? దీనిని బీ రాబర్ అంటే తేనె దొంగ అని కూడా పిలుస్తారట. ఎందుకంటే ఇది తేనెటీగల గూటిలోకి చొరబడి తేనెను తింటుంది. సాధారణంగా తేనెటీగలు ఇతర జీవులను వెంటనే గుర్తించి దాడి చేస్తాయి. కానీ ఈ చిమ్మట తన శరీరం నుంచి తేనెటీగల వాసనకు దగ్గరగా ఉండే రసాయన సంకేతాలను విడుదల చేస్తుందని పరిశోధనలు సూచిస్తూ ఉన్నాయి. దీంతో కొన్ని సందర్భాల్లో తేనెటీగలను మోసం చేసి గూటిలోకి ప్రవేశించగలుగుతుంది. పూర్తిగా గుర్తించడానికి తప్పించుకుంటుందని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ఇంకో విశేషం ఏంటో తెలుసా? ప్రమాదం అనిపించినప్పుడు ఈ చిమ్మట చిన్నపాటి కీచురావు లాంటి శబ్దం కూడా చేయగలదు. చిమ్మటల్లో ఇది చాలా అరుదైన లక్షణం. ఆ శబ్దం కూడా తేనెటీగల ప్రవర్తనపై కొంత ప్రభావం చూపుతుందేమోనని శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తూ ఉన్నారు. అయితే దీన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదని కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. దీని రూపం భయంకరంగా కనిపించినా ఇది మనుషులకు ఎలాంటి హాని చేయదన్నమాట. విషపూరితమైంది కాదు, కొట్టదు. సాధారణంగా రాత్రిపూట మాత్రమే చురుగ్గా తిరుగుతుంది. పూలలోని మకరందం, తేనె వంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిమ్మటకు అనేక మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. యూరప్ లో ఒకప్పుడు దీని పుర్రె ఆకారాన్ని చూసి దురదృష్టానికి సంకేతంగా భావించేవారు. బట్ శాస్త్రీయంగా అలాంటి నమ్మకాలకు ఎలాంటి ఆధారాలు లేవు. ఇది ప్రకృతిలో భాగమైన ఒక సాధారణ జీవి మాత్రమే. నారాయణపేట జిల్లాలో ఈ చిమ్మట కనిపించడం పర్యావరణ పరంగా కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ తరహా జీవులు కనిపించడం ఆ ప్రాంత జీవ వైవిధ్యానికి ఒక సూచికగా నిపుణులు భావిస్తున్నారు. ఇలాంటి అరుదైన జీవులు కనిపించినప్పుడు వాటిని చంపకుండా, ఇబ్బంది పెట్టకుండా అటవీ శాఖ లేదా ప్రకృతి ప్రేమికులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తూ ఉన్నారు. మొత్తానికి పుర్రె గుర్తుతో కనిపించే ఈ డెత్ హెడ్ హాక్మాత్ రూపం ఎంత విచిత్రంగా ఉన్నా అది మనుషులకు ప్రమాదకరం కాదు. తేనెటీగలను మోసం చేసి తేనె దొంగలించే ప్రత్యేకత, అరుదుగా కనిపించే స్వభావం వల్లే ఇప్పుడు ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేద టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.